నారా లోకేష్ టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు స్వయాన మనవడు, టీడీపీ అధినేత చంద్రబాబుకు కుమారుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణకు అల్లుడు. రాజకీయ ఆరంగేట్రం చేయటానికి ఇది చాలు అనుకున్నాడు. అలానే రాజకీయాల్లోకి వచ్చాడు, మంత్రి కూడా అయ్యాడు. అక్కడ నుండే అసలు కష్టాలు మొదలయ్యాయి నారా లోకేష్కి. ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కోనన్ని ట్రోలింగ్స్ ఎదుర్కొన్నాడు నారా లోకేష్. నారా లోకేష్ శరీర ఆకృతిపై అనరాని మాటలు అన్నారు. సక్రమంగా తెలుగు మాట్లాడటం చేత కాదు అన్నారు. తండ్రి చాటు బిడ్డ అన్నారు. పప్పు సుద్ద అన్నారు. ఇలా లెక్కకు మించి అవమానాలు. ఒకానొక దశలో సొంత టీడీపీ పార్టీ నేతలే లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అంటూ గుసగుసలాడుకున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక వైసీపీ నేతలు నారా లోకేష్ను తూరు పారబట్టారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేడు, ఇతను ఒక నేత అంటూ అవహేళన చేస్తూ మాట్లాడారు. కరోనాతో యావత్ ప్రపంచం మొత్తం నిశ్శబ్దమైంది. అలాగే నారా లోకేష్ కూడా ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగానే ఉన్నారు తప్ప ఎక్కడ నోరు జారలేదు. కరోనా అనంతరం నారా లోకేష్ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, తన మాట తీరు మారిపోయింది. ఎంతలా అంటే ఎవరు ఊహించనంతలా. 2023 యువగళం ద్వారా నారా లోకేష్ జనంలోకి వచ్చారు. అక్కడి నుండే నారా లోకేష్ అసలు రాజకీయ శకం మొదలైంది అని చెప్పాలి. 226 రోజులు, 3132 కిలోమీటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనం మధ్యలో జనం బాధలు విన్నారు. జనం మెచ్చిన నేతగా ఎదిగారు. ఈలోపు 2024 ఎన్నికలు వచ్చాయి. మంగళగిరి నుండి ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థులు సైతం ఊహించని రికార్డు మెజార్టీతో గెలుపొందారు నారా లోకేష్. నారా లోకేష్ పై అవాకులు చవాకులు పేలుతూ కాలరెగరేసిన వైసీపీ నేతలు మొత్తం ఓటమి పాలయ్యారు. వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నారా లోకేష్ పై విరుచుకుపడ్డ నేతలకు నారా లోకేష్ అంటే ఏంటో తెలిసి వచ్చేలా ప్రజలు తీర్పునిచ్చారు. పార్టీకి ప్రధాన బలం కార్యకర్తలే అని నమ్మి కార్యకర్తలకు అండగా వారికి బీమా కల్పించారు. దీంతో ప్రతి కార్యకర్త లోకేషే మా నాయకుడు అనే స్థాయికి చేరాడు. పార్టీ అధికారంలోకి వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా సంపాదించాలి అనే నేతలకు భిన్నంగా రాష్ట్రానికి సంపద ఎలా సృష్టించాలి, ఉద్యోగాల కల్పనతో నిరుద్యోగాన్ని ఎలా అరికట్టాలి అన్న ఆలోచనతో నిరంతర శ్రామికుడిగా మారి ప్రజల మనసు గెలుచుకున్నాడు నారా లోకేష్. తన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూనే ప్రజా దర్బారు, కార్యకర్తలకు కష్టం అంటే వారికి భరోసాగా నిలుస్తూ పార్టీలో బలమైన నేతగా గుర్తింపు పొందారు లోకేష్. ఇటీవలే పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ శాసనసభ్యులని వారి కుటుంబ సభ్యులతో గెట్ టుగెదర్ ద్వారా పార్టీ నేతలతో పాటు వారి కుటుంబాలకు కూడా మరింత దగ్గర వాడయ్యాడు నారా లోకేష్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి మేమే తోపులం తురుములం, వైఎస్ జగన్ మా వెనక ఉన్నాడులే అని ఇష్టానుసారంగా వ్యవహరించిన వైసీపీ నేతలకు రెడ్ బుక్ ద్వారా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గతంలో రెడ్ బుక్ కాకపోతే నీకు నచ్చిన బుక్కులో రాసుకో అన్న నేతలే కాకుండా స్వయాన వైసీపీ అధినేత జగన్ సైతం ఢిల్లీ వీధుల్లో రెడ్ బుక్తో లోకేష్ పాలన సాగిస్తున్నాడు అంటూ గగ్గోలు పెట్టేలా చేసిన ఘనత నారా లోకేష్కే దక్కింది. ఎందుకు పనికిరాడు అన్న నారా లోకేష్ ఇప్పుడు గల్లీ నుండి ఢిల్లీ దాకా దేశం గర్వించే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చింది కాదు. ప్రతి అవమానానికి సమాధానంగా నారా లోకేష్ మారిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే నారా లోకేష్ అని ప్రతి టీడీపీ కార్యకర్త గర్వంగా కాల రెగరేసేలా చెప్పుకుంటున్నారు. అంటే అది లోకేష్ సాధించిన ఘనత. నారా లోకేష్ ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకులకు మార్గదర్శకుడిగా మారాడు. అంటే అది కమిట్మెంట్తో నారా లోకేష్ పడిన కష్టమే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, పార్టీలో నేనే రాజు నేనే మంత్రి అనే అభిప్రాయంలో ఉన్న నాయకులు తమ తీరు మార్చుకోవాలి అని లోకేష్ పదే పదే చెబుతూ పార్టీ కోసం కష్టపడే వారిని మాత్రమే అందలం ఎక్కిస్తానని చెప్పినట్టే ఇప్పుడు పదవులు కేటాయించారు. చూస్తున్నా
కొందరు నేతల తీరు మాత్రం మారటం లేదు. నారా లోకేష్ ఉన్నత కుటుంబం నుండి వచ్చిన తను పడిన కష్టం, పడ్డ అవమానాలతో నేడు రాటు తేలిన ఓ రాజకీయ నాయకుడు కాగలిగాడు. పడి లేచిన రాజకీయ కెరటమే నారా లోకేష్. ఇది చాలదా నారా లోకేష్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించటానికి అని అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఇక నుండి టీడీపీలో నారా లోకేష్ రాజకీయ శకం మొదలు కాబోతుంది అని టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.